జీవితంలో 100% ఎంటర్టైన్మెంట్ అంటూ జేడీ చక్రవర్తి ప్రేక్షకుల ముందుకు తెస్తున్న చిత్రం మనీ మనీ మోర్ మనీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 26న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. మనీ మనీ మోర్ మనీ ఈ నెల 26న రిలీజ్ అవుతుంది ఆంధ్రదేశం అంతటా. తప్పకుండా మీరందరూ ఈ కామెడీ సినిమాని బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చక్రవర్తి గారు 6 నెలల పాటు బాగా శ్రమించి తీసిన సినిమా. కామెడీలో ఎక్కువ మాస్ సినిమా తీయాల్సిన ఆయన కామెడీకి వచ్చారు. ఇప్పుడు మాఫియా దాని నుంచి కామెడీ సినిమా ఖాన్ దాదా వరకు వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని మీరందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మనీ నుంచి మేము క్యారెక్టర్స్ తీసుకున్నామండి. వీ హావ్ టేకెన్ సమ్ క్యారెక్టర్స్. కథను సేమ్, కథ సేమ్ కాదండి. స్టోరీ ఈజ్ నాట్ ద సేమ్, ఇట్ ఈస్ ద స్క్రీన్ ప్లే విచ్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్. ఖాన్ దాదా ఇప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే 2009లో ఈ బూమ్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్స్ విపరీతంగా డబ్బులు సంపాదించేసి 2011కి వచ్చేప్పటికి బూమ్ పోయి టోటల్గా చాలా బ్యాడ్ కండిషన్లో జూబ్లీ హిల్స్లో తనకున్న ఒక పెద్ద భవంతిని అమ్ముకుందాం అనే స్టేజ్లో ఉన్న ఖాన్ దాదా ఇంట్లోకి మేము ఒక 4 దూరి అతనితో ఫుట్బాల్, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఎలా ఆడుకుంటాం అనేది కదండి. అంటే లిటరల్గా టేబుల్ టెన్నిస్లో అవి కాదండి, అతని జీవితంతో ఎలా ఆడుకుంటాం. నలుగురు కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారు. ఒక బాగా డబ్బున్న పేద బాధితురాల్ని ఎక్కడ దాచారంటే ఖాన్ దాదా ఇంట్లో. ఈ ప్రాసెస్ లో ఒక 36 మంది ఆ ఇంట్లోకి ఎలా వస్తారు, మమ్మల్ని అందరినీ వెధవలు చేస్తున్నా అనుకుని ఖాన్ దాదా ఎలా వెధవవుతాడు, మొత్తానికి సినిమా ఎలా సుఖాంతం అవుతుంది అనేది క్లుప్తంగా కదండి. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనీ సినిమా చూసిన సత్యనారాయణ కానీ సురేష్ కానీ మనీ మనీ మోర్ మనీ అంటే అంటే ఇప్పుడు ఈ కథకి ఎక్సైట్ అవడం కన్నా కథనానికి ఎక్సైట్ అయ్యారు వాళ్ళు. ఇల్లు తప్ప మా దగ్గర ఇంకేం లేదు సార్, మమ్మల్ని వదిలేండి సార్ ప్లీజ్ సార్. కానీ అనుకోకుండా ఆ ఇంటికి 34 మంది పిలవని గెస్ట్లు వస్తే నీకు తెలియకుండానే మీ ఇంటికి వచ్చేస్తాడరా? మీరు తెలియకుండానే మా ఇంటికి రాలేదంటే వాడు అంతే. జరిగిందేంటంటే యాక్షన్ కు దగ్గరలో కానీ దూరం. ఓకే రొమాన్స్. వీడి కొంచెం అభిషేక్ బచ్చన్ లా ఉన్నాడు, కమల్ హాసన్ లా ఉన్నాడు. అంతంత మాత్రమే సెంటిమెంట్. కామెడీ మాత్రం అంతంత మాత్రం కాదు. ఈజే సూపర్ మ్యాన్, బ్లాక్ మ్యాన్. నేను మాట్లాడింది నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థమైందిరా? మంచి వాళ్లే కానీ చెడ్డవాళ్ళు. ₹1 కోటి. 2 కోట్లు కావాలి నాకు. నో రక్తం, నో భక్తి పీఠాలు, నో డ్రామా, నో